ముఖ్యమంత్రిగా పవన్ అంగీకరించాల. 2019లో లోకేష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించలేదు. వాళ్ళ విభేదాల్లో అది కూడా ఒక పాయింట్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు తర్వాత వారసుడిగా లోకేష్ను ముందుకు తీసుకురావాలనుకుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆ వారసత్వం నాకు ఇవ్వండి కానీ మీరు ఎట్లాగా, మీ కుటుంబం ఎట్లాగా అనేటువంటి రూట్లో వెళ్ళాడు. అందుకనే ఎవరిదామో నాడు పనిచేశారు. చంద్రబాబు గారు పక్కకు తప్పుకోబోతున్నారు. నిన్న సభ ద్వారా ఆ సంకేతం వచ్చిందా? లేదు, ఆయన లీడ్ తీసుకుంటారు, దశల వారీగా సర్దుబాటు చేస్తారు. అంటే ఫస్ట్ ఇప్పుడైతే ఆయన పేరు మీదనే వెళ్తుంది. వీళ్ళు గెలిస్తే గనక అప్పుడు పవన్ కళ్యాణ్ని, లోకేష్ని రాబోయే 5 ఏళ్లలో కూడా ముఖ్యమంత్రిగా చేసి చూపెడతారు. ఎందుకంటే ఇప్పుడు మంత్రిగా అయిపోయింది, ఇంకా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఇక పైన తనని పార్టీ మేబీ చంద్రబాబు గారి సీఎం గుండా ఆయనకి పార్టీ అధ్యక్షుడు ఇచ్చి లోకేష్కి పార్టీ అధ్యక్షుడిగా డైరెక్ట్గా చేసి ఆ తర్వాత కథ నడిపించేటువంటి రూట్ ఒకటి. లేదు అనుకుంటే గనక మొట్టమొదట ఆ పని చేసి ఫస్ట్ పవన్ కళ్యాణ్కి సీఎం ఇచ్చి ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత లోకేష్ని సీఎంగా పెట్టేసి అప్పుడు పవన్ పార్టీ యాక్టివిటీని ఈయన జాతీయ రాజకీయాల్లో చూసుకోవడం. తెలుగుదేశం పార్టీకి నిన్న జరిగిన సభ చూస్తే టీడీపీ గెలవడం అనివార్యమా, ఆ పార్టీ ఉనికి కోల్పోద్దేమో అనే భయంతో గెలవడం అనివార్యమా, లోకేష్ ముఖ్యమంత్రి అవడం